కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరపు ఎర్రంనాయుడు 68వ జయంతిని స్థానిక వావర్ బ్రిడ్జి కూడలిలో గల ఎర్రంనాయుడు విగ్రహం వద్ద రాష్ట్ర తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు పాల్గొని ఎర్రంనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ నాయకులు పసల అచ్యుతం, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, గంధం సతీష్, బడుగు పెద్ద, కాకర్ల సుభద్ర, పద్మనాభుని మురళి, ముప్పిడి రమేష్, ఆకాశపు స్వామి, అంబటి వాసు, నల్లమిలి చిన్ని గోపిరెడ్డి, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎర్రనాయుడు గారి 68వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ, ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ అంటే తెలుగుదేశం పార్టీ. ఈ రకంగా ఆయన ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన వెన్నంటి ఉండి ఆ కుటుంబం త్యాగనిరతి మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి పదవికి ఎర్రనాయుడు గారిని చేయడం జరిగింది. మరి అది బీసీ కులాలన్నిటికీ కూడా గర్వకారణం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర నాయకత్వం అచ్చెన్నాయుడు గారికి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో మరి పార్టీని చాలా ఉన్నతంగా నడిపించిన అచ్చెన్నాయుడు గారికి ఈ సభాముఖంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన తనయుడు మరి ఇంత ఎదురుగాలిలో కూడా మరి 2019లో ఆయన పార్లమెంటుకి శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకి ఎన్నిక కావడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా, అలాగే భవానీ గారు రాజమండ్రి శాసనసభ్యురాలుగా ఎన్నిక కావడం అనేది మరి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నతిని చూసి తెలుగుదేశం పార్టీ అలాగే ప్రజలంతా కూడా మరి వాళ్ళని గెలిపించడం జరిగింది. ఈవేళ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ తెలుగు జాతి గర్వపడేలాగా మరి పనిచేస్తున్నారని చెప్పి, అలాగే ఎర్రనాయుడు గారు చరిత్ర ఉన్నంతకాలం, తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఆయన్ని గుర్తించుకునే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకునే విధంగా వ్యవహరించాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాన్ని మరి ఆయనకి జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఇలాగా రంగరంగ వైభవంగా మరి చేస్తున్న మన శ్రీధర్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయ వ్యవస్థలో అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, అనేక పదవులు ఉంటాయి, అనేక వ్యవస్థల్లో అనేక రకాలైనటువంటి సేవలు చేసేయడానికి ఒక మార్గం ఉంటుంది. కానీ ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆయన చేసినటువంటి పదవి రీత్యా ఆ వన్ని తెచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఏ ఒక్కడికి రాదు. పదవులు అనేది అన్నిట్లు కూడా క్రమం తప్పకుండా సామాన్యంగా ఉండేటటువంటి పదవుల్లో ఒక వ్యక్తుల పట్ల ఆ యొక్క పదవికి వన్ని వస్తే తప్ప ఆ పదవి పట్ల వ్యక్తికి వన్ని రాదు. పదవి కామన్గా ఉంటుంది, కానీ వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, ఆయనకి చరిష్మా, ఆయనకి మేధస్సుతోటి ఈవేళ ఈ రాష్ట్రం, ఈ దేశంలో అనేక సేవలు అందించినటువంటి ఈవేళ ఎర్రనాయుడు గారి యొక్క మరి జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున తాడేపల్లిగూడలో మిత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ముందు కూడా మరి అహర్నిశలో కష్టపడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆయన కుటుంబం చాలా చేస్తున్నటువంటి సేవలకు అనుగుణంగా ఆయన చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రీధర్ గారికి సహకారం అందిస్తారని చెప్పేసి మనసావాస కోరుకుంటూ, ఎర్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మన రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ అత్యున్నతమైన పదవుల మంత్రివర్గంలో మరి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి చేసేటప్పుడు కొల్లేరు గ్రామాలకి రక్షిత మంచినీటి పథకం కానివ్వండి, రోడ్లు కానివ్వండి,
ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని గ్రాంట్లు తెచ్చిన వ్యక్తి మన ఎర్రనాయుడు గారు. ఆయన పార్లమెంట్లోనే ఒక లెజెండ్. ఆయన రూపం కానీ ఆయన భాష కానీ మరి ఉత్తరాది వారిని మొత్తం ఆకర్షించుకునే వ్యక్తిగా పార్లమెంట్లో ఎర్రనాయుడు గారి స్పీచ్ కానీ ఆయన హావభావాలు కానీ ఉండేవి. అటువంటి వ్యక్తి మరి ప్రమాదవశాత్తు మరణించడం మన పార్టీకి మనకి ఎంతో లోటు. మరి ముఖ్యంగా మరి నారాయణ సంగారు ఎమ్మెల్యే టైంలో రైతులకి ఆ రోజుల్లో బాలయ్య గారు స్పీకరు, ఎర్రనాయుడు గారు మంత్రి 12:35 ముతకలో పెట్టారని వెంటనే ఆర్జేడీ పార్టీ మంత్రి అయిన రఘువంశ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి, పౌర సరఫరాలు వారితో మాట్లాడి ఈ సీజన్కి సూపర్ ఫైన్గా ఉంటుందని ఉదయం 7 గంటల న్యూస్లో చెప్పించిన ఘనత ఎర్రనాయుడు గారికి బాలయ్య గారికి దక్కుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మూల స్తంభాలలో ఒకరుగా ఎర్రనాయుడు గారు నిలిచిపోతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన మరణించేవారు ప్రతి క్షణం వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతరికి కృషి చేసేవారిలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీ రామారావు గారు సమకాలీనుడిగా పనిచేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరుపురానివి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఎర్రనాయుడుతో పరిచయం ఉన్నప్పటికీ కూడా గొర్రెల శ్రీధర్ గారు చాలా బాధ్యత తీసుకుని వారి యొక్క రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు కూడా ఎర్రనాయుడు గారి గొప్పతనం తెలియాలనే ఉద్దేశం మీద తాడేపల్లి పట్టణంలో నడిబొట్టిన ఆయన విగ్రహాన్ని పెట్టి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మన కుటుంబ సభ్యులు వర్ధంతి జయంతి కార్యక్రమాలు మర్చిపోతున్న తరుణంలో ఇవాళ చాలా శ్రీధర్ గారు చాలా బాధ్యత తీసుకుని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మమ్మల్ని అందరినీ అక్కడికి ఆహ్వానించి ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమం చేయడం పట్ల వారు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు, నిరుపేదలకు, మానవాళికి అండగా అంతర్జాతీయ లయన్స్ సేవలు ఉన్నాయని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు తెలిపారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ వార్షిక ఆర్థిక పర్యటన భాగంగా డైమండ్స్ లయన్స్, కైండ్నెస్ లయన్స్, అభయ లియో లయన్స్ క్లబ్లు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలను గవర్నర్ గట్టి మాణిక్యాలరావు చేతుల మీదుగా నిర్వహించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్లో స్టూడెంట్స్కు, విజిటర్స్కు కొప్పిశెట్టి రమణయ్య సహకారంతో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ఆమ్రాన్ బ్యాటరీస్, లంకా శ్రీనివాస్ సహకారంతో మహిళా విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్, కోన హనుమాన్ ఆర్థిక సౌజన్యంతో విద్యార్థులకు పెన్నులు అందించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపల్ రాజారావు, లయన్స్ రీజన్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్, జోన్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు, లయన్స్ ప్రొఫెసర్ పుత్తయ్య, గట్టిం ప్రవీణ్, మద్దుకూరి మెహర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సేవలకు నిరంతరం కూడా ప్రవర్తమానటువంటి ఒక అద్భుతమైన సేవా సంస్థ లయన్స్. అశోకుడు అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అశోకుడు అంటే ఏం గుర్తొస్తుంది? మనం చదువుకున్నాం కదా, మొక్కలు నాటు. ఇక్కడ ఈ అశోక్ గారికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మొక్కలు నాటే అవకాశం ఈ క్యాంపస్. అది వృక్షమై ఒక అద్భుతమైన నీడనిస్తే మనకు ఎంతో స్వార్థన చేకూరుతుంది, మరి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొన్ని పక్షులకు ఆవాసంగా మారుతుంది, మనకి ఆహారంగా మారుతుంది. ఆహారంగా మారినటువంటి ఆ పండు మళ్ళీ తిరిగి పునరుజ్జీవం ముందు మళ్ళీ మొక్కగా మారుతుంది. అటువంటి మొక్కలుగా మారాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, ఆకాంక్షిస్తున్నాను. రేపు ఈ కాలేజీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మేము నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన మేము రావాలి. మొక్కలు నాటితే మేము ఇక్కడ ఉన్నాము, ప్రిన్సిపల్ గారు చోటికి రాసుకోవచ్చు, లేకపోతే మరో చోటికి వెళ్ళవచ్చు. కానీ రేపటి తరానికి వార్తలు కావాలంటే మీ ఫ్రెండ్స్ బర్త్డే రోజునో, లేకుంటే మీ ఫాదర్ బర్త్డే రోజునో, మదర్ బర్త్డే రోజునో ఈ ప్రాంతాన్ని చక్కగా ట్రైనింగ్ జోన్గా మరి ఏర్పాటు చేసే అవకాశం మీకు మాత్రమే ఉంది. గవర్నర్ గారు గట్టి మాణిక్యాలరావు గారు మాకు రీజన్ చైర్పర్సన్గా, మురళీకృష్ణరాజుకి జోన్ చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని మేము జిల్లాలో అన్ని కార్యక్రమాలతో పాటు ఎంజేపీ ఇవ్వడంలో కానీ, సర్వీస్ సేవా కార్యక్రమం చేయడంలో కానీ ఇవాళ జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం. మన జోన్ చైర్మన్ అయిన మురళీకృష్ణరాజు గారు అయితే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో చేస్తూ మన ముందుకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు జోన్ చైర్మన్గా నా రీజన్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మాది హోమ్ క్లబ్ అయిన తాడేపల్లి లయన్స్ క్లబ్ కూడా
మేము ప్రతి నెల కూడా సుమారుగా 5-6 కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెల 2వ తేదీన డయాబెటిక్ క్యాంపు, దానికి సుమారుగా 100-120 మంది డయాబెటిక్ క్యాంప్కి వస్తున్నారు. అలాగే ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా గత 30 సంవత్సరాలుగా మేము ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐ క్యాంపులో సుమారుగా 20 మందికి ఆపరేషన్లు ఉచితంగా చేయించున్నాం. అదే ఆపరేషన్లు మనం కళ్ళ హాస్పిటల్ చేయించుకుంటే సుమారు 15 నుంచి 20 వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుని మనం నిడదవోలు రాజరాజేశ్వరి లైన్స్ వాళ్ళతో మనం వారి యొక్క సౌజన్యంతో మా పిఎంజెఫ్ లైన్ గట్టి పవన్ కుమార్ గుప్తా గారు సౌజన్యంతో మేము గత 2 సంవత్సరాలుగా వారి ఆర్థిక సహకారంతో మేము నిర్వహిస్తున్నాం. మీ యూనివర్సిటీ క్యాంపస్ని మా లయన్ పుత్రయ్య గారి సహకారంతో మరి ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి మన గవర్నర్ గారు ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఒక కారణం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ప్రతి నిమిషానికి ప్రపంచంలో ఒక సేవా కార్యక్రమం చాటుతూ ఉంటుంది. మరి ఈ లయన్స్ క్లబ్లో రావడం కూడా ఒక అదృష్టంగా భావించి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సభ్యులు ఈ లయన్స్ క్లబ్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశ నుండి ఈ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీకు బ్యాక్ బోన్గా ఉండాలని ఇంటర్నేషనల్ ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిందో మా జిల్లా గవర్నర్ గారు కూడా ఆ ఆదేశాలని అనుసరిస్తూ మీకు సపోర్ట్గా ఉండాలని ప్రతి సేవా కార్యక్రమాల్లో ప్రతి 10 కార్యక్రమాల్లో ఒక 2 కార్యక్రమాలు కంపల్సరీ స్టూడెంట్స్కి చేయాలని అందరికీ అన్ని క్లబ్లకి కూడా ఆయన చెప్పడం, దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని మా క్లబ్స్ కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. స్థానిక బలుసలమ్మ గుడిలో శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డైమండ్స్ లైన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య, అనంతలక్ష్మి దంపతులు అమ్మవారికి 20 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, సభ్యులు వట్టిప్రులు రాము, పెద్దప్రులు భాస్కర్లు, అప్పన్న రమేష్ కుమార్, నున్న రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరశురామ వారి యొక్క దివ్య క్షేత్రంలో ఈరోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం అది కొత్త సమయంలో ప్రారంభిస్తున్నాం. ఈరోజైన ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈరోజు మన కాలేజీలో గ్రామ దేవతకి ప్రధానమైన దాత మన కొట్టిశెట్టి రమణయ్య గారు, మోడల్ ప్రగతి కాలేజీ అధినేత సండి గారు మన అమ్మవారికి ఎంతో కృషి చేసి ఎంతో రకంగా మనకు దానం ఇచ్చారు. అమ్మవారి యొక్క సంవత్సరం నిమిత్తం కానీ, బంగారు సూత్రాల నిమిత్తం కానీ, వెండి వాకిల నిమిత్తం కానీ ఆయన మాకు చాలా సహకరించారు. వారి కుటుంబ సభ్యులకి వారి ఆయురాలతో తింటూ వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి జరిగి అమ్మవారి ఆశీస్సులను మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుతున్నాం. ఈరోజు వెండి వాకిలి 2వ విడత కింద లక్ష్మీ కడప అంటే పై గడప అన్నమాట. ఆ పై గడపకి ఈరోజు తాపం జరిగింది. 3 కేజీలు 700 గ్రాములు మన సడ్డి గారు, మోడల్ ప్రగతి కాలేజ్ అధినేత సడ్డి గారు 2 కేజీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మా సొంత శివాన గారు ఏలూరులో ఉంటారు, ఆయన పేరు కూడా సడ్డి గారు, పుట్ట అప్పారావు గారు సడ్డి గారు అంటారు, ఆయన కేజీ ఇవ్వడం జరిగింది. అలాగే మా వీకుడు గారు రాజమండ్రి డాక్టర్ పండుగ సాయి గారు తండ్రి గారి జ్ఞాపకార్థం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈ పుత్రుల యొక్క దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమంలో పూర్తి చేసి రోజు అమ్మవారికి గడపకి లక్ష్మీ గడపకి గడపకి మేము ఈ రోజున వెండి తాపడం బిగించడం జరుగుతుంది. మనం సంకల్పించినటువంటి వెండి కవచానికి అదేవిధంగా అమ్మవారి యొక్క వెండి వాకిళ్ళ నిమిత్తం కానీ మనకి అలాగే బంగారు సూత్రాల నిమిత్తం అంటే బంగారం నిమిత్తం మొత్తంగా మనకి సహకరించినటువంటి ముఖ్య దాతలు మన ఎంతోమంది ఉన్నారు. దానిలో ఈరోజు 3వ విడతగా స్పందించినటువంటి మన ప్రగతి కాలేజీ అధినేత కొప్పిశెట్టి రమణయ్య గారు, చంటి గారు మనందరికీ పరిచయం. వారు మాకు అవసరం నిమిత్తం 2 కిలోల వెండిని ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారి బంగారం స్కీమ్లో 20 గ్రాముల బంగారం, మేలిన బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా
మాకు పనులు మందగించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటిని మా ఉత్సవ కమిటీ సభ్యులు భాస్కర్ గారు ఇలా ఒక 3.5 కిలోలు ఉన్నట్టయితే ఇలా లక్ష్మీకల్ని పూర్తవుతుందండి, ఒకసారి ఆలోచన చేయండి అని అడిగితే వారు వెంటనే ఒక 2 కేజీల బంగారు వెండిని అమ్మవారికి బహుకరించి ఆ లక్ష్మీకల్ని పూర్తి చేసేయడానికి మాకు సహకారాన్ని అందించారు. స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో 2024 జేఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో భాగంగా శుక్రవారం నాడు ఫ్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్లు ప్రారంభమయ్యాయి. మొదటి వర్క్షాప్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీపై రీసోర్స్ పర్సన్స్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ప్రిన్సిపల్ మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వెహికల్ డొమైన్లో అంతర్దృష్టులు, ఉత్తమ అభ్యాసనాలు, సాంకేతిక పురోగతులు మార్పిడికి వర్క్షాప్ దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇంటరాక్టివ్ నేషనల్ ప్రయోగాత్మక ప్రదర్శనల ద్వారా ఎలక్ట్రికల్ వాహన రంగంలో పురోగతి, సవాళ్లు, భవిష్యత్ అవకాశాలను పరిశోధించడం, పాల్గొనేవారి మధ్య అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఇంజనీరింగ్ సంస్థల నుండి ప్రముఖులు వచ్చి తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో IEEE కాన్ఫరెన్స్ చైర్పర్సన్ డాక్టర్ శివకుమార్, విభాగాధిపతులు డాక్టర్ ఏ ప్రసాద్, బి కృష్ణమూర్తి, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ MVSS నాగేంద్రనాథ్తో పాటు కోఆర్డినేటర్లు ప్రముఖులు హాజరయ్యారు. 23rd, 24th, 25th శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెంలో ఇంటర్నేషనల్ IEEE కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుందండి. దీనికి మాకు 1235 పేపర్స్ రావడం జరిగింది. అందులో మేము 150 సెలెక్ట్ అయ్యాయి. ప్లేగరిజం అన్నీ పోను. అందులో 80 మేము సెలెక్ట్ చేసాము. అండ్ దిస్ విల్ బి ఈ 80 పేపర్స్ని 1200 మెంబర్స్ స్క్రూటనైజ్ చేస్తారు. దాని తర్వాత దాన్ని పబ్లిష్ చేస్తాం, మళ్ళీ IEEE జర్నల్లో పబ్లిష్ చేస్తాం. అయితే ఇందులో ఒక 36 పేపర్స్ 8 కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో రావడం, అది ఒక Tier 3 సిటీలో, అంటే ఇది టెక్నికల్ ఆస్పెక్ట్ అవ్వడం, అలా అంటే మన తాడేపల్లిలో Tier 3 సిటీలో ఇలాంటి ఈవెంట్ చేయడం ఇది మొట్టమొదటిసారి. చేసినా కూడా ఇంత పేపర్ కౌంట్ రావడం కానీ, ఎంత పార్టిసిపేషన్ కౌంట్ రావడం కానీ ఇట్స్ చాలా పెద్ద ఈవెంట్ కింద టర్న్ అయింది. సో 23rd మేము ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ అది కండక్ట్ చేస్తూ ఉన్నాం పిల్లలకి, ఎమినెంట్ స్పీకర్స్ని తీసుకొచ్చి. అలాగే రేపొద్దునైతే ఆల్ ఇండియా లెవెల్లో IEEE చైర్పర్సన్, IEEE హెడ్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు మనకి. అలాగే దీంతోపాటు డాక్టర్ కలోక్యులం అనేది కూడా ఒకటి పెడుతున్నాము. డాక్టర్స్ కూడా వాళ్ళ పేపర్స్ ప్రజెంట్ చేయడం, ఇది కూడా చాలా రేర్గా జరుగుతుంది. సో ఇట్స్ ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో మాజీ మంత్రి ఎర్రంనాయుడు జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఎరుబండి సతీష్, గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. కింజరపు ఎర్రంనాయుడు గారి యొక్క 67వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎర్రంనాయుడు గారి యొక్క విగ్రహాన్ని ఆయన పరమపదించిన తర్వాత ఎర్రంనాయుడు గారి యొక్క విగ్రహం వద్ద జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు పోలీస్ ఐలాండ్ దగ్గర ఉన్న విగ్రహానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారితో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎర్రంనాయుడు గారి యొక్క అభిమానులు, రామ్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కూడా మరి ఈ కార్యక్రమంలో పొద్దున్న పాల్గొని ఆయన యొక్క పూలమాలను వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తద్వారా మరి లార్డ్ ఆఫ్ లైఫ్ పిల్లలకి మరి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. నిజేంటంటే ఎర్రంనాయుడు గారు అంటే ప్రతి విషయంలోనూ కూడా ఆయన సేవా కార్యక్రమాలు, ప్రతి పేదవాడికి ఉపయోగపడాలి, మన యొక్క ప్రతి పని కూడా పేదవాడికి చెదోడు వాదోడుగా ఉండి మనం పూర్తి సహాయ సహకారాలు అందించాలి, ప్రతి వ్యక్తికి మనం ధైర్యంగా ఉండాలని చెప్పి ఆయన యొక్క మంచి మనసు, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఆదిరెడ్డి భవానీ గారు కానీ పెద్ద ఎత్తున ఆయన యొక్క కార్యక్రమాలు తీసుకెళ్ళడం, ఏదైతే ఎర్రంనాయుడు గారి యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఆయన యొక్క సేవా తత్పరతతోనే మరి మొన్న ఎదురుగాల్లో కూడా ముగ్గురు కూడా నెగ్గడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిక్కులు ముద్దుపెట్ట కింజరపు ఎర్రంనాయుడు గారి 67వ జయంతి సందర్భంగా
ఈరోజు తాడేపల్లిగూడెంలో మన తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు అనేక సేవా కార్యక్రమాలు అన్నీ బాగా జరిగినాయి. ఈరోజు ఉదయం పోలీస్ ఐలాండ్లో ఉన్న ఎర్రనాయుడు గారి విగ్రహం వద్ద తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారు సమక్షంలో శ్రీధరన్నయ్య ఆధ్వర్యంలో అక్కడ అందరికీ కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఆయనకి పూలమాల సమర్పించి అక్కడ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొండేశ్వరి దగ్గర ఉన్న లార్డ్ అండ్ లైఫ్ పిల్లల ఆశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలన్నీ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీధరన్నయ్య గారు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న ఆదివారం ప్రముఖ షుగర్ వ్యాధి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాజశేఖర్ పెంటపాడు మండల అలంపురంలోని కొలను పెదకృష్ణంరాజుకు చెందిన శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్కు వచ్చి ఉచిత వైద్య సేవలతో పాటు శస్త్రచికిత్సలు చేయనున్నారు. అలంపురంలో పెద్ద కృష్ణరాజు గారు హాస్పిటల్గా పేరు అయినటువంటి శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్లో ఈ నెల 25 అంటే ఆదివారం నాడు సోమవారం నాడు మన రాష్ట్రంలోనే పేరెన్నిక కన్నటువంటి ఎవరైతే షుగరు పేషెంట్లకి ఎవరైతే ఏళ్ళు తీయవలసి వస్తే వంకరలో ఏళ్ళు కాళ్ళు వంకర అయిపోతాయి అటువంటి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇటువంటి డాక్టర్ మనకు విజయవాడ కానీ పరిసరాలు కూడా లేదు. కేవలం హైదరాబాద్లోనే అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వారు సేవా కార్యక్రమంగా ప్రతి 2 నెలలకి ఇక్కడ పెద్దకృష్ణరాజు గారి హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా 25న ఆదివారం నాడు వారు ఇక్కడికి వచ్చి ఓపీ చూస్తారు. ఆదివారం నాడు టెస్ట్ చేశాక సోమవారం నాడు 15 మంది మాత్రమే ఉచితంగా ఆపరేషన్, దానికి సుమారు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అటువంటి ఆపరేషన్ని ఇక్కడ ఉచితంగా చేస్తారు. సోమవారం నాడు మీకు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినా, ఏళ్ళు వంకర పడిపోయినా, అదేవిధంగా రక్త ప్రసరణ కాళ్ళలో అరికాళ్ళలో లేకపోయినా, ముఖ్యంగా కాలు ఏళ్ళు కుళ్ళిపోయి మరి దాన్ని తొలగించవలసిన వారు ఉన్న వెంటనే వచ్చి ఆదివారం నాడు ఇక్కడ మీరు చూపించుకుంటే సోమవారం నాడు ఆపరేషన్ చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా DCC ఈ విషయాన్ని ట్రస్ట్ వ్యవస్థాపకులు దాత కొనులవాడ పెదకృష్ణంరాజు వివరిస్తూ ఇటువంటి వైద్య నిపుణులు మన ప్రాంతంలో లేరన్నారు. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కే వారికి, వేళ్ళు వంకరలు పోయిన వారికి, స్పర్శ లేని వారికి, ముఖ్యంగా తగ్గని పుండ్లు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తారన్నారు. తాను మానవ సేవే మాధవ సేవ అరుదైన వైద్య సేవలను కూడా ఉచితంగా అందేలా కృషి చేస్తున్నందున ప్రజలు అరుదైన స్పెషలిస్ట్ వైద్య సేవలను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25వ తారీఖుని డాక్టర్ రాజశేఖర్ అని చెప్పి ఆయన లండన్లో 12 సంవత్సరాలు PhD చేసి డయాబెటిక్ స్పెషలిస్ట్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నడుము కానీ అరికాలు వరకు కాళ్ళు తిమ్మురులకి అరికాలు పోట్లకి 2 రకాల టెస్టులు ఉచితంగా చేసి గ్యాంగ్రీస్ అంటే కాళ్ళు ఏళ్ళు కుదిరిపోవడం, అలాగే ఏళ్ళు వంకరలు పోవడం షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే కాళ్ళు తిమ్మిర్లు అరికాలు పోట్లు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ జరుగుతాయి. అంటే 25వ తారీఖు ఆదివారం నాడు అంతా ఓపీఎస్ వస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 15 మందికి ఆపరేషన్ ఉచితంగా చేయబడతాయి. అంచేత ఇది అందరూ ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ ఉపయోగించుకోవాలి. ఇంచేతంటే ఆ రకం డాక్టర్లు ఇదంతా ఎక్కడ మన విజయవాడ కానీ, అలాగే రాజమండ్రి కానీ, భీమవరం కానీ ఇదంతా ఎక్కడా లేదు. హైదరాబాద్లో కూడా ఆయన ఒక్కనే ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా షుగర్కి సంబంధించిన కాళ్ళు ఏళ్ళు పుల్లు పడి తగ్గకపోతే దానికి ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. అక్కడితోటి ఆగిపోతుంది, ముందుకెళ్లకుండా అక్కడితోటి ఆగుతుంది. అంచేత ఈ అవకాశం అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి కోరుతున్నాను. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ గుడి వద్ద శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ గుడి వద్దకు శ్రీశైలం మల్లికార్జున స్వామికి శివరాత్రి నాడు ధరించే తలపాగాను భక్తుల దర్శనం కోసం శుక్రవారం ఊరేగించారు. మల్లన్న తలపాగా గుడి వద్దకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏగిన నాగబాబు తెలిపారు. ప్రతి గురు శుక్రవారాల్లో అమ్మవారి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పవిత్రమైన శివరాత్రి పర్వదినాన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో
ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారి ఆశీస్సులతోటి అలాగే వారి ప్రోత్సాహంతో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం రామచంద్రపురానికి గ్రామంలో ఉన్నటువంటి అందే పార్వతీశ్వర కుటుంబాల వారికి ఆ బాగానే నేసే అదృష్టాన్ని మంత్రివర్యులు ప్రసాదించడం, దాన్ని వారు ఎంతో నిష్ఠగా సుమారు 3 నెలల పాటు 400 మీటర్ల స్వామివారి తలపాగానే నేసి శ్రీశైలంలో స్వామివారికి శివరాత్రి రోజున అందించడానికి బయలుదేరి వెళ్తూ మన అదృష్టం కొద్దీ మన మాంకాలమ్మవారి ఆలయం వద్ద ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆ స్వామివారి తలపాగాన్ని ఇక్కడ భక్తులు దర్శనార్థం ఉంచడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారితో పాటు స్వామివారి మల్లన్న స్వామి పాగాను కూడా దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినందుకు భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ప్రజలు తమ శక్తి కొద్దీ సిపిఐకు విరాళాలు ఇవ్వాల్సిందిగా సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలో విరాళాల సేకరణ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సమితి అధ్యక్షులు కొనలుగొల్ల దాస్యం రాము, ఒట్టెద్దు ధర్మరాజు, నార్లగంటి పోచయ్య, టేకు గొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మాతృభాషను ప్రేమించడం అంటే ఇతర భాషలను ద్వేషించడం కాదని విశ్రాంత ఉపాధ్యాయులు, భాషావేత్త వాటిరేపు సుందర్రావు పేర్కొన్నారు. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు శుక్రవారం స్థానిక వాసవి జూనియర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. మండా బ్రహ్మాజీ అధ్యక్షత వహించగా పైలు శ్రీనివాస్ సభను నిర్వహించారు. కళాశాల అధ్యక్షులు ఎన్వి రమణారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. సభ సంచాలకులుగా రచయిత్రి మాడభాషి జ్యోతి కుమారి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, తరగంపూడి మురళీకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. విజేతలకు బహుమతులను అందజేశారు. సాహితీ సమాఖ్య పూర్వ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు, అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు. శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు, రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పనలో రసధారయై ధ్రువతారయై దేశ దేశమున లెస్సయై దేశ దేశవాసికెక్కిన చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. తెలుగు సాహితీ సమాఖ్య తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో నిన్నటి రోజు 21వ తారీఖుని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 20, 21, 22 3 రోజుల్లో తెలుగు వెలుగు కార్యక్రమం మీద వక్తలను తీసుకొచ్చి వివిధ కళాశాల పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొని తెలుగుపై మరింత అవగాహన పెంచుకోవడానికి వక్తలను కృషి అభినందనీయం. 1972 గాంధీ జయంతి నాడు ఈ తెలుగు సాహిత్య సమాఖ్య ఆవిర్భవించింది. 50 ఏళ్ళు పూర్తి చేసుకుని 52లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమాలు దాదాపు ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించాం. మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని గత 3 రోజులుగా కార్యక్రమాలు దేదీప్యమానంగా నిర్వహించాం. అమ్మ భాష తెలుగుని జనంలోకి తీసుకువెళ్ళడానికి, సంస్థ ఉన్నతి కోసం స్వర్ణోత్సవాలని నలువైపులా ప్రకాశాలు అందించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాం. మరి ప్రముఖ కవి, నాటకకర్త, వాగ్గేయకారుడు శ్రీ వాడ్రేవు సుందరరావు గారు, అలాగే సూరంపూడి పవన్ సంతోష్ గారు, ఎంతోమంది ప్రముఖులు ఈ సంస్థ వేదిక మీద ప్రసంగాలు అందించారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు సాహిత్య సమాఖ్య స్వర్ణోత్సవాల్ని నెలకి 2-3 కార్యక్రమాలతో
మీ ముందుకు తీసుకువెళ్ళడానికి సంస్థ చేస్తున్న కృషికి మీ పూర్తి సహకారం అవసరమని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్థానిక డిఎస్ చెరువు మున్సిపల్ హై స్కూల్ వెనుక ఉన్న వస్త్రాల మల్లికార్జునరావు స్వప్నకుమారి దంపతుల నివాసానికి శ్రీశైలం మల్లన్న ధరించి తలపాగాని రామచంద్రపురానికి చెందిన తలపాగా నేసిన నేతన్న తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో పరిసర నివాసితులు వచ్చి ఈ పాగాను దర్శించుకున్నారు. పైన శిఖరాన్ని లాస్ట్ ఇయర్ పీకేసుకున్నాం. వస్త్రాలు మల్లికార్జునరావు గారు శ్రీశైలం మల్లన్నది తలబాగా తెచ్చారు. కానీ ఈ అవకాశం మన కొట్టి సత్యనారాయణ గారి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు దేవుడిని తీసుకొచ్చి మన తాడేపల్లిగూడెంలో నివసించే వాళ్ళందరూ కూడా మంచి దర్శనాలు ఇప్పిస్తున్నారు. అదే రకంగా ఈరోజు పర్వతాల చిన్న గారు కూడా మన మల్లికార్జునరావు గారు కూడా ఈ తలబాగా తీసుకొచ్చి మనకి ఈ అవకాశాన్ని ఆ పరమశివుడు దర్శన భాగ్యం కలిగించినందుకు మనందరం చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన శ్రీశైలం మల్లన్న ఎంతో పుణ్యక్షేత్రమైన మన తలబాగా మా ఇంటికి రావడం వేళ మాకు చాలా ఆనందంగా ఉంది. మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మన రామచంద్రపురం అయిన అందే పార్వతీశం గారు మా తలబాగా తయారు చేసి మా ఇంటికి పంపడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జనం అందరూ వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటున్నారు. మాకు అవకాశం ఇచ్చిన అందే పార్వతీశం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి తలపాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పారు. మేము వచ్చి నమస్కారం చేసుకున్నాము. చాలా ఆనందం అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత ఇటువంటి కార్యక్రమం మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఈ రోజున చాలా ఆనందం అనిపించింది. తెలగ, కాపు, బలిజ, ఇంటరి జాతి ఆత్మగౌరవ సభ ఈ నెల 25న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పోసపూటి రేగ నిర్వహించే బహిరంగ సభ విజయవంతం చేయాలని కాపు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. కాపులకు బీసీ రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా జరిగే ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమ నేత పల్లాంట్ల వెంకటరామారావు ఇచ్చాపురం నుండి పాయకరావుపేట వరకు పాదయాత్ర చేసి వచ్చారన్నారు. భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఏపీ కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాసరావు, రాష్ట్ర కన్వీనర్ పంచాది రంగారావు, కో కన్వీనర్లు కాకిలేటి హరినాథ్, నల్లజర్ల వెంకటరమణులు పిలుపునిచ్చారు. స్థానిక తణుకు రోడ్లోని శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్న సమారాధన జరిగాయి. ఈ వారం వంక మణి ప్రదీప్ జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, కోశాధికారి మోటల మర్రి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లలితాదేవి ఆలయం జబలపాలెంలో వేయించేస్తున్న ఆలయానికి ఈరోజు 98వ వారం నాకు శ్రీ వంకామణి ప్రదీప్ ధర్మపతి జ్యోత్స్న గారు అన్నదానానికి ఇచ్చారు. వారి కుటుంబానికి లలితాదేవి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలని కోరుతున్నాం. అలాగే కిందటి వారం మాకు మహాశివభక్తులు లక్ష్మణరాజు గారు ధర్మపతి వారు ఇచ్చారు 20 కేజీల బియ్యం. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా లలితాదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం. ప్రతి వారం మేము జరుగుతున్న ఇప్పటికి 98 వారాలైంది. ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వస్తే కమిటీ వాళ్ళని సంప్రదించి ఒక రోజు అన్నదానానికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
అలాగే శాశ్వత అన్నదాన పథకం కూడా పెట్టాం. 1,10,116 కట్టిన వాళ్ళకి వాళ్ళ ఫోటోలు అన్నదానశాలలో పెడతాం. అదే వాళ్ళు కోరిన రోజున అన్నదానం చేస్తాం. ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.